ములుగు జిల్లాలోని కర్రిగుట్టలో తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ పర్యటించారు. ఒకప్పుడు మావోయిస్టుల కీలక స్థావరంగా ఉన్న ఈ ప్రాంతంలో సుమారు 50 ఏళ్ల తర్వాత శాంతి నెలకొందని, కర్రిగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రహదారి పనులను పరిశీలించిన డీజీపీ జాతీయ జెండాను ఆవిష్కరించి శాంతికి ప్రతీకగా తెల్ల పావురాలను ఎగురవేశారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో తెలంగాణ పోలీసులు, గ్రైహార్డ్స్, సిఆర్పీఎఫ్, కోబ్రా బలగాల సేవలను ఆయన అభినందించారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, ఆర్థిక సాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పామూరు చలమదావా రహదారి పనులు పూర్తయ్యాయని, త్వరలో బీటీ రోడ్డు, విద్యుత్ మొదలైన కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఓకే సార్. 1 2 3 ముందు కూడా మేము అనుకున్నాం. ఈరోజు పోలీస్ అధికారులు, ఆర్పీఎఫ్, రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల అధికారులు మొదటిసారిగా ఒక 50 సంవత్సరాల తర్వాత, అంటే కర్రెగుట్టల ప్రాంతం అనేది మీకు తెలుసు, దట్టమైన అడవి, నక్సలైట్లు, మావోయిస్టులు వాళ్ళ డెన్ లాగా ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఇది. ఇంత దట్టమైన అడవిలో గ్రేహౌండ్స్ దళాలు, ఇటువంటి స్పెషలైజ్డ్ ఫోర్సెస్, కోబ్రా లాంటి దళాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపరేషన్స్ చేయడము, మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోవడం అనేది జరిగేది గతంలో. ఇప్పుడు మొదటిసారిగా మొత్తం అధికారికంగా ఒక బృందం ఇక్కడికి వచ్చి ఈరోజు గత సంవత్సర కాలం నుండి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగా మావోయిస్టులని పూర్తిగా వారి ఈ హైడౌట్, ఈ డెన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇక్కడ వాళ్ళని తరిమివేయడం. చాలామంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా ఎప్పుడు కూడా మిలిటరీ ప్లాటూన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఆసరగా, ఈ ప్రాంతాన్ని ఆసరగా చేసుకొని వారి ఆపరేషన్స్, సెక్యూరిటీ దళాలు, పోలీస్ బృందాలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు చేసేవారు గతంలో. ఇది దాటుకొని కావాలంటే చాలా కష్టంగా ఉండేది. మీరు ఇప్పుడు కూడా చూశారు, మెయిన్లాండ్ నుండి ఏటూరు నగరం ఆ ప్రాంతం నుండి మొత్తం పామనూరు ప్రాంతం అంతా దాటుకొని ఇక్కడ రావాలంటే ఎంత, రోడ్డు వేసిన తర్వాత కూడా ఎంత కష్టసాధ్యం అనేది. సో ఈ ఆపరేషన్ కగార్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రే హౌండ్స్, టీజీఎస్పీ మరియు లోకల్ పోలీస్, అటువైపు నుంచి సిఆర్పిఎఫ్ పెద్ద ఎత్తున వారి కోబ్రా దళాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పోలీస్ దళాలు, ఇవన్నీ కూడా ఒక వ్యూహం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పాటిస్తూ 6 నెలల పాటు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం ఈ ప్రాంతాన్ని, ఇక్కడ నుండి మావోయిస్టులని ఇక్కడి నుంచి పంపించేయడం. చాలామంది దీని తర్వాత వచ్చి సరెండర్ అయ్యారు. దాదాపు 700 మంది మావోయిస్టులు తెలంగాణ ప్రాంతంలోనే సరెండర్ అయ్యారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్, మరి కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం లేకపోతే సరెండర్ కావడం జరిగింది. దీంతో ఒరిస్సా, గడ్చిరోలి,